పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బి గౌరదేశాయ్ గారు మన ముందున్నారు. ఈ రోజు ప్రతిఘటన న్యూస్ తో ఎన్నికల ముచ్చట్లకు స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. దేశాయ్ గారితో కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం దేశాయ్ గారు. నమస్తే. ఈరోజు ఎన్నికల జాతరలో చివరి అంకం ముగిసిందని చెప్పుకోవాలి. ప్రచార కోలాహలం 3 గంటలతో ముగిపోతా ఉంది. అయితే ఈ చాలా తక్కువ సమయంలోనే బ్రహ్మాండమైన ప్రచారం నిర్వహించారు అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. దీనిపైన మీ స్పందన ఏమిటి? ప్రజలు అంటే ఇప్పటికీ చాలా బ్రహ్మాండటువంటి ప్రచారం చేయడానికి ప్రజల యొక్క సహకారం, సిపిఎం పార్టీ కార్యకర్తల యొక్క తోడ్పాటు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో బాగా వేగంగా ప్రచారించడం ప్రజల యొక్క ఆదరణే ప్రధానమైంది. ప్రజలు ఎందుకు ఆ రకం ఆదరణ కల్పించారంటే ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు గతంలో అనేక రకాల పోరాటాలు చేశారు. అట్లా కమ్యూనిస్ట్ పార్టీ మొదటిసారి పోటీ చేస్తుంది కాబట్టి మా జెండా వచ్చింది, మా పార్టీ వచ్చిందని చెప్పేసి చాలా గ్రామాల్లో, ప్రధానంగా కల్లూరు, ఓరకల్ ఈ గ్రామాల్లో పోరాటం చేసినటువంటి ప్రాంతాలు కాబట్టి చాలా మంది ఆ రకం ఆదరిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. అందుకోసం ఎప్పుడైతే ప్రజలు స్వాగతం పలుకుతారో ఆ రకంగా ప్రచారం చేసే వాళ్ళకి ఉత్సాహం కూడా ఆ రకంగానే వస్తుంది. అందుకోసం ఉదయం అనక, మధ్యాహ్నం అనక, సాయంత్రం అనక, రాత్రి 9:30 గంటల వరకు కూడా ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రజలు చాలా పెద్ద ఎత్తున సిపిఎం పార్టీకి ఆదరణ ఈ ప్రాంతంలో ఇస్తా ఉన్నారు. అందులో ఆ ప్రజలందరూ కూడా నేను కోరుతా ఉన్నా, వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నా. సిపిఎం పార్టీకి ఇంత తక్కువ కాలంలో ఇంత పెద్ద ఆదరణ కేవలం క్యాండిడేట్ కాదు, సిపిఎం పార్టీ కార్యకర్తలు కూడా ఒక్కొక్క ఇంటికి 4 సార్లు 3 సార్లు నుంచి 4 సార్లు ఇంకా ఎన్నిసార్లు వస్తారని చెప్పి ప్రజల నుంచి కూడా ఆ రకంగా మీరు రాకండి మీకు ఓటేస్తామని చెప్పి మన కార్యకర్తలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే సిపిఎం పార్టీ క్యాండిడేట్ నాతో పాటు సిపిఎం పార్టీ కార్యకర్తలు 50 మంది మొత్తం కూడా ఈ క్యాంపెయిన్ ఇన్వాల్వ్ కావడం చాలా తక్కువ సమయంలోనే చాలా పెద్ద ఎత్తున బూర్జా పార్టీలకు డబ్బుల వెదజల్లినట్టు బూర్జా పార్టీలకు మించి ఈ నియోజకవర్గంలో ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు పాణ్యం నియోజకవర్గంలో ఇప్పటికే 2 దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఒకవైపు, ఒక దఫా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి గౌరు చరిత ఒకవైపు, ఈ ఇద్దరు కూడా పోటీలో ఉన్నారు. ఇద్దరి మధ్యన మీరు ఎలా పోటీలో నిలబడి ఆ రకంగా వాళ్ళని ఎదుర్కోవాలనుకుంటున్నారు? వాళ్ళ యొక్క వైఫల్యాలే నేను నిలవడానికి ప్రధాన కారణం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో గౌరీ చరిత గారు కానీ, లేకపోతే ఇప్పుడు రాంభూపాల్ రెడ్డి గారు కానీ, వీళ్ళిద్దరూ ప్రజా సమస్యల గురించి ఏ రోజు పట్టించుకున్నట్టు పాపాన పోలేదు. ఎక్కడ ప్రజలు పోరాటాలు చేసిన అండగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళ సమస్యల పరిష్కారం ముందుకు వచ్చిన పరిస్థితి లేదు. నేను కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను. నేను పిన్నాపురం హైడల్ ప్రాజెక్ట్ కోసం భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ప్రజలకు గత 70 సంవత్సరాల నుంచి వాళ్ళ పూర్వీకులు కూడా చేసే భూములు లాక్కుంటుంటే ఇప్పుడున్నట్టు కాటసాని రాంభూపాల్ రెడ్డి కంపెనీకి అండగా నిలిచాడు తప్ప ప్రజలకు అండగా నిలవలేదు. అందుకోసం ప్రజలు ఆ పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో మాకు ఆదరణ కల్పించే వాళ్ళకి ఎవరు కనీసం ఆదరించేవాడు కూడా లేడు. అక్కడ ఈయనేమో కంపెనీకి ఏజెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు పోటీ చేసినట్టు గౌరీ చరిత గారు వాళ్ళ దగ్గర పోలేదు, కనీసం ముఖం కూడా చూపలేదు. నేను పిన్నాపురమే కాదు, పిన్నాకరం కానీ, గని కానీ, లేదు శకునాల గ్రామాలు కానీ, లేదు ఇక్కడ మనకు గడివేమన మండలంలో అనేక గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా అలా పోలేదు. కాబట్టి అంటే ఎన్నికల సందర్భం వచ్చిన వాళ్ళు తప్ప, లేదంటే ఎప్పుడైనా రాంభూపాల్ రెడ్డి పోయినారంటే అక్కడ తగాదాలు సృష్టించడానికి, అక్కడ భూములు కబ్జా చేయకపోవడం తప్ప ప్రజా సమస్యలు పరిష్కారం చేయలేదు. కాబట్టి వాళ్ళిద్దరు డబ్బులు వెదజల్లిపోవడం తప్ప వాళ్ళ కార్యకర్తలు కూడా ఎవరు రావట్లేదు. పెయిడ్ కార్యకర్తలు అందరూ ఈరోజు సిపిఎం పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా వాళ్ళు త్యాగాలు చేసి పనులు వదులుకొని సిపిఎం పార్టీ విజయం కోసం, నా విజయం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తా ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎవరైనా వస్తే 1 గంట కూడా మా దగ్గర ఉంటారు, మీ దగ్గర 12, 1 గంట వరకు కూడా, రాత్రి 9 వరకు కూడా తిరుగుతున్నారంటే సిపిఎం పార్టీ యొక్క ప్రత్యేకత, సిపిఎం పార్టీ కార్యకర్తల యొక్క త్యాగాలేది ఈ ప్రచారం దూసుకెళ్లడానికి కారణం. రెండవది ప్రజలు ఆదరించడం అదే కారణం. వాళ్ళ వైఫల్యాలు ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. తాగునీటి సమస్య ఎట్లా ఉంది, సాగునీటి సమస్య ఎట్లా ఉంది, నిరుద్యోగ సమస్య అలాగే ఉంది. ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రజలు సిపిఎం పార్టీకి ఆదరిస్తున్నారు. వాళ్ళు పోయిన వాళ్ళు హంగామా చేయడం తప్ప మిగతాది. అందుకోసం వాళ్ళిద్దరికి ధీటుగా ప్రజలు ఖచ్చితంగా సిపిఎం పార్టీని ఆదరిస్తున్నారు. ఇప్పటికీ కూడా సిపిఎం పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఎందుకు పోటీ చేయలేదు, కానీ ఇప్పుడు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆదరించక తప్పదు, మీరే పోరాటం చేసేవాళ్ళు, మామూలు సందర్భంలో మీరే పోరాటం కాబట్టి మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. అందుకోసమే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళని, అంత డబ్బులు ఉన్నారని చూసుకుపోయే పరిస్థితి నియోజకవర్గంలో సిపిఎం పార్టీకి ఉంది. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో కలిసినటువంటి అర్బన్ ప్రాంతం, కల్లూరు అర్బన్ ప్రాంత ప్రజలు వారి యొక్క స్పందన ఎలా ఉంది? కర్నూలు అర్బన్ ప్రాంతంలో నేను వీకర్ కాలనీ తిరిగాను. కల్లూరు ముజఫర్ నగర్, చింతలమణి నగర్, లేకుంటే షరీఫ్ నగర్, మొత్తం
ఎక్స్టెన్షన్ కాలేజ్ సేవతీను డాక్టర్స్ ఇట్లాంటి అన్ని చోట్ల తిరిగాను. వాళ్ళు చెప్పేదేమంటే ఆ రోజు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, గఫూర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్లు లేదు ఆరోగ్య కల్పించేటువంటి నీటి సమస్య తప్ప జనాభా పెరిగింది, జనాభా తగ్గట్టుగా ఈ రోజు నీటి సౌకర్యం కల్పించట్లేదు. తాగునీటి మేము పన్నులు కడుతున్నాం కానీ తాగునీటి అవకాశాలు కల్పించట్లేదు. కాబట్టి మీకు వేయడం వల్ల మాకు ప్రయోజనం జరుగుతుంది, మా త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. అట్లే మాకు రోడ్లు డ్రైనేజ్లు ఒక పెద్ద మనిషి అయితే శ్యామలాగర్లో వచ్చి చెప్తున్నాడు, మీరు కనీసం తార్ రోడ్ అనే వేయించండి చాలు, మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తాం, లేకపోతే మీరు వేస్తారు ఖచ్చితంగా నమ్మకం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే సీసీ రోడ్డు కదా తార్ రోడ్ వేసేట పరిస్థితి కూడా లేదు. అందుకని కర్నూలు టౌన్ లో ప్రజలు నీళ్ళ సమస్య ఉంది, వాళ్ళు మా నీళ్ళ సమస్య పరిష్కారం చేసేది సిపిఎం పార్టీ అంటున్నారు. రోడ్ల సమస్య ఉంది, ఆ రోడ్ల సమస్య గతంలో పరిష్కారం చేసి సిపిఎం పార్టీ పరిష్కారం చేసే నమ్మకం ఉంది. శ్మశాన వాటికలు పేదలు నివసించే ప్రాంతాల్లో శ్మశాన వాటికల సమస్య చాలా తీవ్రంగా ఉంది. ప్రధానంగా వీకర్శిష్ గారు లాంటి చోట ఆ సమస్య ఉంది. దాని పరిష్కారం కోసం మేము మొరబెట్టుకున్నటువంటి రోజంటూ లేదు. ఈ ఎమ్మెల్యేలకు ఎన్ని మొరబెట్టుకున్నా పెడచెవిన పెట్టే పరిస్థితి ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అన్నిటికంటే దాదాపు 30,000 మంది ఈ ప్రాంతంలో పేద ప్రజలు ఇళ్ల నిర్మాణం కోసం డబ్బులు కట్టారు. జగన్నాథ గట్టు, పందిపాడు ఈ ప్రాంతాల్లో స్థలాలు ఉన్నాయి, నిర్మాణం కోసం నోచుకోలేదు, ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు. అంతకుముందు మేము ఇచ్చాం కాబట్టి మళ్ళీ మీరు వస్తేనే ఆ ఇళ్ల నిర్మాణం అవుతుందని చెప్పేసి కర్నూలు నగర ప్రజలు ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున సిపిఎం పార్టీని ఆదరిస్తున్నారు. ఈ రోజు కల్లూరులో ఆ కనివిని ఎరగని రీతిలో ఈ రోజు చాలా పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ గారు వచ్చారు. పూల వర్షాలతో నడిపించారు. ఈ రోజు మొత్తం మిద్దెల పైన పూలు జల్లి ఆ రకంగా స్వాగతం పలికినట్టు చరిత్ర కూడా ఈ రోజు ఉంది. కాబట్టి వాళ్ళు సమస్యకు పరిష్కారం చేయట్లేదు కాబట్టి మాపై నమ్మకం ఉండి ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. సమస్య పరిష్కారం అనే విశ్వాసం సిపిఎం పార్టీ పట్ల ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఉండేందుకు ఇండ్ల సమస్య కాదు, చనిపోయిన తర్వాత శ్మశాన సమాల సమస్య కూడా ఉంది అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. దాని పట్ల మీ స్పందన ఏంటి? ఖచ్చితంగా శ్మశాన వాటిక సమస్య పరిష్కారం చేయడం కోసం సిపిఎం పార్టీగా అసెంబ్లీలో ఆ రకంగా పోరాటం చేస్తాం. బయట కూడా గతంలో జోరాపురంలో ఇట్లాంటి చోట కూడా డంప్యార్డ్ సమస్య చేరతిన్నప్పుడు చాలా సుదీర్ఘంగా పోరాటం చేశాం. ఇక్కడ కూడా ప్రజలు సమీకరించుకొని శ్మశాన వాటిక సమస్య కానీ, త్రాగునీటి సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ సిపిఎం పార్టీ ఒకవైపు అసెంబ్లీలో ఇంకో బయట 2 చోట్ల ఆ రకంగా పోరాటం చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని నిధులు రాబట్టి ఆ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి ఈ ప్రాంత ప్రజానికి నేను హామీస్తున్నాను. ఓకే దేశాయ్ గారు, అంటే కల్లూరు మండల పరిధిలో ఉండేటువంటి సమస్యలు అంటే చాలా సమస్యలు కల్లూరు మండలంలో కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. వాటిపైన మీ స్పందనేవి, అదేవిధంగా ప్రజలు మీరు ప్రచారానికి వెళ్ళిన సందర్భంగా ఏమైనా మీ దృష్టికి సమస్యలు తీసుకొని వచ్చారా? ఇప్పుడు కల్లూరు మండలానికి ప్రధానంగా ఇక్కడ రైతాంగానికి ఉపయోగపడేది చెన్నారాయతిప్ప రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ నీళ్లు అందిస్తే గతంలో వచ్చేది గాజులదిల్లి ప్రాజెక్ట్ నుంచి ఆ రిజర్వాయర్ నీళ్లు వచ్చేది. వేలాది ఎకరాల భూమి సాగునీరు వచ్చే అవకాశం ఉండేది, తాగునీరు సమస్య పరిష్కారం అయ్యేది. ఇప్పుడు గాజులదిల్లి ప్రాజెక్ట్ లో పూడిక పెరిగిపోయింది, త్రాగునీటికి మాత్రమే పరిమితమైంది. అందుకోసం దానికి ఏం మార్గం చూపించారు? హంద్రీనీవా నీళ్లను ఈ చెన్నారాయతిప్ప రిజర్వాయర్ కు నింపాలని చెప్పేసి ప్రతిపాదన ఉంది. గవర్నమెంట్ కూడా అంతకుముందు అంగీకరించింది. కానీ అది కాగితాలకే పరిమితమైంది. చెన్నారాయతిప్ప రిజర్వాయర్ నింపితే కల్లూరు మండలంలో చాలా గ్రామాలకు త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది, అంటే సాగునీరు సమస్య కూడా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఇక్కడ చాలా మంది క్వారీ పరిశ్రమ కార్మికులు ఉన్నారు. వాళ్లకు ఆ ప్రాంతంలో ఎవరైతే ఈ మైనింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ బ్లాస్టింగ్ ద్వారా బాగా నష్టం జరుగుతుంది పరిస్థితి ఉంది, పొలాలు కూడా నష్టం జరుగుతుంది. అట్లాంటి కార్మికులకు, రైతులకు ఆదుకోవడం కోసం కూడా సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం, అట్లే ఈ చెన్నారాయతిప్ప రిజర్వాయర్ నీళ్లు నింపడం కోసం కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా సిపిఎం పార్టీ పరిష్కారం చేస్తుంది, అవసరం పోరాటం చేస్తుంది ఈ ప్రాంత ప్రజానీకానికి నేను హామీస్తున్నాను. ఓర్వకల్ మండల పరిధిలో పరిశ్రమల కోసం భూములు కోల్పోయిన రైతుల పక్షాన సిపిఎం గా చాలా పోరాటాలు నిర్వహించారనేది, అదేవిధంగా ఆ పోరాటాల్లో కూడా చాలా నిర్బంధాలు కూడా ఎదుర్కొన్నారు అనేటువంటిది ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఓర్వకల్ మండలంలో ఉండేటువంటి ప్రజల యొక్క ఆదరణ ఎలా ఉంది? ఇప్పుడు మేము శకునాలకు వెళ్ళాం, గనికి వెళ్ళాం, అంటే ఇతర గ్రామాలకు ఓర్వకల్కి వెళ్ళాం. తర్వాత మన ఇక్కడ ఉన్నటువంటి నన్నూరుకి వెళ్ళాం. అనేక చోట్ల ప్రజలు, ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా కనబడుతుంది, మేము చెప్పాల్సిన పని లేదు. శకునాల గ్రామంలో అయితే గ్రామమే కదిలి వచ్చింది. ఎందుకంటే మా పోరాటం చేసే నాయకులు మా దగ్గరకు వచ్చారు. అంతకుముందు మేము ఓటేసే అవకాశం లేదు, పోటీ చేయడంలో మాకు ఓటేసే అవకాశం వచ్చింది అని చెప్పేసి ప్రజలే భావిస్తా ఉన్నారు. అట్లే నన్నూరులో కూడా, ఆ తర్వాత ఉయ్యాలవాడ, లొద్దిపల్లె గ్రామంలో
ఆ సోలార్ ద్వారా భూములు లాక్కునే ప్రయత్నం చేసి ఎవడు ఆదుకునే దిక్కులేదు. గ్రామ పంచాయతీ తీర్మానం ఏకగ్రీవం చేసి దాన్ని తిప్పి రాయించే ప్రయత్నం ఇప్పుడు ఎమ్మెల్యే చేశాడు. ఆ ఊర్లో ఉంటే రైతాంగం మొత్తం కదిలి మా దగ్గరకు వచ్చి ఊరు బయటకు వచ్చి స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. అంటే సిపిఎం పార్టీ ఈ ఓరకల్ మండలంలో అట్లా పరిశ్రమలు కోల్పోయింది. ఏపీఐసీలో పొలాలు పోయినాయి, తర్వాత సోలార్లో పొలాలు పోయినాయి. ఇప్పుడున్నటువంటి పరిశ్రమలు ఏదైతే పరిశ్రమల హబ్ అని ఏర్పాటు చేస్తున్నారో దాంట్లో భూములు పోయినాయి. చాలా నామమాత్రపు పరిహారం వచ్చింది. ఒక ఎకరా అక్కడ 2 కోట్ల రూపాయలు ఉంది, కానీ ఇచ్చింది 8 లక్షల నుంచి 10 లక్షలు. మిగతా డబ్బులు ఎక్కడ పోయినాయి అనేది మా ప్రశ్న. అంటే మిగతా డబ్బులు అధికార పార్టీ ఎమ్మెల్యే లేకుంటే కంపెనీలు ఆ రకం కుమ్మక్కై 50-50 పంచుకున్నారనేది ప్రజలు అనుమానిస్తున్నారు. అందుకోసం వాళ్ళకు న్యాయమైన నష్టపరిహారం RR ప్యాకేజ్ ద్వారా రావాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. శకునాలలో గనీలో ఇట్లాంటి ప్రయత్నం చేసి కోట్ల రూపాయలు ఇప్పించాం. మిగిలినవి ఇంకా ఉన్నాయి. ఏపీఐసీలో భూముల్లో కోల్పోయినట్టు వాళ్ళకి ఇప్పించాల్సిన అవసరం ఉంది. అట్లే ఇప్పుడు సోలార్ ద్వారా భూములు కోల్పోయిన వాళ్ళకి ఇప్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రజలకు హామీ ఇచ్చాం. సిపిఎం పార్టీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి విలువ ఆధారంగా ఖచ్చితంగా మీకు న్యాయమైనటువంటి పరిహారం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఓరకల్లో ఉన్నటువంటి ప్రజానికానికి రైతాంగానికి మేము హామీ ఇవ్వడం కూడా జరిగింది. అట్లా ఇప్పుడు జనరల్ గా చూసుకుంటేనేమో అన్ని నియోజకవర్గాలు ఒక జిల్లా పరిధిలో ఉండేటువంటి నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. కానీ పాణ్యం నియోజకవర్గానికి వచ్చేసరికి ఇది 2 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం. అయితే ఈ నియోజకవర్గానికి దూరంగా ఉన్నటువంటి గడివేముల మండలం ఆ ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది? గడివేముల మండలంలో అలగున్నూరు రిజర్వాయర్ ఉంది. అలగున్నూరు రిజర్వాయర్ గండిబడి 4 సంవత్సరాలు పూర్తయింది. కానీ ఇప్పటిదాకా ఆ గండి పూడ్చడానికి ఇప్పుడున్నట్టు ఎమ్మెల్యే ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఆ ప్రజలు నన్ను పిలుచుకెళ్లారు, మీరు రండి మీరు చూడండి అని చెప్పి ఆ ప్రాంతం పోయాం. చాలా తక్కువ ఖర్చుతో గండి పూడిస్తే వేలాది ఎకరాలు 60,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆ మండలమే తాగునీరు సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి సమస్య కూడా పరిష్కారం చేయలేనిది చెప్తా ఉన్నారు. కాబట్టి అదే కాదు, ఇప్పుడు జిందాల్ పరిశ్రమలో భూములు కోల్పోయినటువంటి వాళ్ళు చాలా మందికి ఇప్పటికీ పరిహారం రాలేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, ఆ ప్రాంతంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు. అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారంటే మేము ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము భూములు ఇస్తే ఈ రోజు మాకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రధానంగా పాండ్యం జిల్లాలో మా పార్టీ సిపిఎం పార్టీ నాయకత్వం ఈ 2 మండలాల్లో గడివేముల మండలం కానీ పాండ్యం మండలం కానీ అక్కడున్నటువంటి మా నాయకత్వం మొత్తం కూడా జిల్లా కార్యదర్శి అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఇప్పటికీ ఒక్కొక్క ఇంటికి 3 నుంచి 4 సార్లు ప్రతి ఊరికి వెళ్ళారు. కాబట్టి ప్రజలు కూడా ఎన్నిసార్లు వచ్చినటువంటి పార్టీ ఏది లేదని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున 2 మండలాల్లో కూడా మేము ప్రచార క్యాంపెయిన్ నిర్వహించాం. ప్రజలు ఆ రకమైన సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనం పాండ్యం మండలంలో ఉన్నటువంటి ప్రాంతాలు మనం చూసాం. పాండ్యం మండలంలో గోరుకల్ రిజర్వాయర్ ఉంది. మొత్తం కూడా గోరుకల్ రిజర్వాయర్ లీకేజ్ వల్ల గోరుకల్లో మొత్తం నీటి బురుగాలు వచ్చాయి ఇళ్లలో. ఎవడు పట్టించుకోలేదు. సిపిఎం పార్టీ వెళ్ళాం. సిపిఎం పార్టీకి వెళ్ళి ప్రజల సహకారంతో పోరాటం చేస్తే 40 కోట్ల నిధులు శాంక్షన్ అయినాయి. దాన్ని ఇప్పుడు సీసీ చేయడం వల్ల ఒక చుక్క నీళ్ళలోకి రావట్లేదు. ఆ ప్రజలు చెప్తా ఉన్నారు, మీరు రావడం వల్లనే మా ఇంట్లో నీళ్లు లేక ఈ రోజు ఆ బుడగలు రాకుండా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాని పక్కన ఇంకో గ్రామం ఉంది, అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ రావాలని ఆ భూములన్నీ కొల్లగొట్టాలని చూసింది. దానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేశాం. అంటే మాకు పోరాటం చేసే పార్టీ ఇక్కడ వచ్చింది కాబట్టి పార్టీ అభ్యర్థిగా మీరు వచ్చారు. మాకు రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా మీ ద్వారా న్యాయం జరుగుతున్న ఆదరణ ప్రజల్లో ఉంది. అందుకోసం వాళ్ళ నమ్మకంతో మా వెంట ఉంటున్నారు. ఈ 2 ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా తల్లిదండ్రులు అనేక రకాల కష్టాలు పడినా తమ పిల్లలను చదివిస్తా ఉన్నారు. చదువుకున్న యువకుల సంఖ్య బాగా పెరిగింది. ఆ సంఖ్యతో పాటు నిరుద్యోగం కూడా బాగా పెరిగింది. ఈ నిరుద్యోగులకు సంబంధించి మీరు ఎలాంటి పరిష్కారాన్ని చూపదలుచుకున్నారు? నేను వెళ్ళినప్పుడు అదే చెప్పాను, ఓరకల్లు ఇండస్ట్రియల్ హబ్ అని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు. ఇండస్ట్రియల్ హబ్ అని చెప్పేసి 30,000 ఎకరాల భూమిని కూడా ప్రజల నుంచి లాక్కున్నారు. వాళ్ళకి నామమాత పరిహారం ఇచ్చారు. మరి ఇండస్ట్రియల్ హబ్ అయిన తర్వాత అక్కడ ఇండస్ట్రీ రకరకాల పరిశ్రమలు రాబట్టొచ్చు. ఫార్మా కంపెనీ చాలా రావడానికి అవకాశం ఉంది. అట్లే మైనింగ్ కంపెనీలు, స్టీల్ ఇండస్ట్రీ రావడానికి అవకాశం ఉంది, సిమెంట్ ఇండస్ట్రీ రావడానికి అవకాశం ఉంది. అక్కడ మనకు కావాల్సిన ముడి సరుకు కూడా చుట్టు ప్రాంతాలు ఉన్నాయి. అందుకని నేను ఈ ప్రజానీకానికి అట్లా చదువుకున్న యువతి యువకులకు గ్రామాలకు వెళ్ళిన సందర్భం చెప్తున్నా. ఇప్పుడు మీ ద్వారా కూడా వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నా, సిపిఎం పార్టీ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు కోసం, ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి వాళ్ళకు ఉపాధి కల్పించడం కోసం ఉపయోగపడేలాగా ఈ ప్రాంతంలో నేను పోరాటాలు చేస్తాం, నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవడానికి అసెంబ్లీని వేదిక చేసుకుంటామని చెప్పేసి
అవి వాళ్ళకు యువతి యువకులకు నేను హామీ ఇస్తా ఉన్నా. దాని ద్వారా ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పటిదాకా చూశారు మన పాణ్యం అసెంబ్లీ సిపిఎం పార్టీ అభ్యర్థి గౌస్ దేశాయ్ గారితో ఎన్నికల ముచ్చట్లు కార్యక్రమాన్ని మనం నిర్వహించాం. మన ఛానల్ కు ఆయన సమయం ఇచ్చి ఆ రకంగా ఎన్నికల ప్రచారంలో ఆయనకు వచ్చేటువంటి అనుభవాలను, ప్రజలు ఏవైతే ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయో అవి ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు. భవిష్యత్తులో ఏదైతే మీరు ఈ ఎన్నికల్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపిస్తే అన్ని రకాల సమస్యలను పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని చెప్పేసి మనతో చెప్పినటువంటి గౌస్ దేశాయ్ గారికి ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.